ఒక కామెంట్ వస్తుంది అత్తయ్య, మీరు ఎప్పుడు వచ్చారు మొన్నే కదా వెళ్ళారని. అంటే నేను వ్లాగ్స్ అంతా మీరు వెళ్ళేది పెట్టి తర్వాత మీరు వచ్చేదే పెట్టాను కదా, దానివల్ల వాళ్ళు అడుగుతా ఉన్నారు. మధ్యలో నేను 3 days అసలు వీడియోస్ తీయలేదు, ఉన్న వీడియోస్ని 2 parts చేసి పెట్టడం వల్ల అలాగ అయిపోయింది. ఇంకా సడన్గా అత్తయ్య వాళ్ళు 3 days గ్యాప్లో మళ్ళీ వచ్చారు. రిషికి 10th class ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, దర్శనం చేసుకుందాం, ఇక్కడ కూడా ఒక 4 రోజులు ఉందాం హవితోటి అని చెప్పి సడన్గా అప్పటికప్పుడు అనుకోండి టికెట్స్ బుక్ చేసుకొని వచ్చారు. అది నేను మీకు చెప్పడము మిస్ అయిపోయింది. సో కంటిన్యూస్గా మీరు అడుగుతూ ఉన్నారు, నేను క్లారిటీ ఇచ్చినా కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి నేను వీడియోతోటి క్లారిటీ ఇద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. నేనే మాట్లాడా. 10 సంవత్సరాల తర్వాత మా చిన్నమ్మాయి వాళ్ళ అన్నయ్యని చూడాలని చెప్పి గోల్ పెట్టింది, తీసుకెళ్ళండి అమ్మాని. ఇక అందుకని 10 సంవత్సరాలు అయిందిలే, తిరుపతి కూడా దర్శనం చేపిద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాను. చిన్నమ్మాయి మనవాళ్ళ ఇద్దరిని తీసుకొని వచ్చాం, పెద్ద మనవడు చిన్న మనవడు. అల్లుడేమో షాప్లో ఉంటారు, కుదరదు, అందుకని అమ్మాయి పిల్లల్ని తీసుకొని మళ్ళీ వచ్చాం, నేను మా వారు. అది క్లారిటీ ఇచ్చేసాము. మధ్యలో 3 days నేను బ్లాగ్స్ తీపోవడం వల్ల మీకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకా సడన్గా అత్తయ్య వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని వచ్చేయడము అవే సరిపోయింది. నేను ఇంక మధ్యలో 3 రోజులు రెస్ట్ తీసుకున్నాను, అందుకే మీకు క్లారిటీ ఇద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మా కోడల్ని సపోర్ట్ చేస్తున్నందుకు యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు. అసలు నిజం చెప్పనా, నా కోసమో మా ఆయన కోసమో కాదు, హవి కోసం వస్తున్నారు, హవిని ఎత్తుకోవడానికి వస్తున్నారు. అది కరెక్టే. ఇన్నాళ్ళు బాబాయ్ కోసం మా కోళ్ళ కోసం వచ్చేదాన్ని, ఇప్పుడు హవి మా కోసం అంతగా ఏం రాలేదు, కొంచెం కొంచెం వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనవడి కోసం ఎక్కువగా ఉంది నీతోనే. అది ఎక్కువగా నేను మా కోడలతోనే ఉన్నాను, మా వారిని వదిలేసి కూడా. నేను కూడా అప్పుడప్పుడు మా ఆయన వదిలేసి విజయవాడలో ఉన్నాను. అయిపోయింది అత్తయ్య. ఓకే ఓకే క్లారిటీ, బాయ్. బట్టలు తినా. హలో ఎవ్రీవన్, ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు అయితే మా ఆడపడుచు వాళ్ళకి శ్రీరామనవమి రోజు దర్శనం అయితే ఇచ్చారు కదా టోకెను. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 2:30కి అట్లా బయలుదేరి ఇంట్లో నుంచి వెళ్ళారు. అక్కడ చెక్కింగ్ దగ్గర బాగా లేట్ అయిపోయిందంట. అది కాక ఆ రోజు 4 గంటలకి వెళ్ళే క్యూ లైన్ తొందరగా క్లోజ్ చేయడం వల్ల వాళ్ళైతే ఇంకా దర్శనానికి వెళ్ళలేకపోయారు. ఇంకా కారులోనే అందరూ నిద్రపోయారంట. మా అత్తయ్య నేను అవి ఇంట్లో ఉన్నాము. మా వారు కూడా వెళ్ళారు కారులో, మా మామయ్య డ్రైవ్ చేయలేరు కదా అని చెప్పేసి. ఇక అందరూ పైన కారులోనే నిద్రపోయారంట. ఇక మళ్ళా 1 గంటకో 11ంటికో అయితే ఓపెన్ చేస్తారు, అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి అని చెప్పారు. అబ్బా నిజంగా ఏం చేస్తున్నావు? చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా తర్వాత 10:30కి అట్లాగా క్యూ లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా వారు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ 3:15కి అట్లాగా దర్శనం అయిపోయింది అని చెప్పి కాల్ చేశారు వాళ్ళు మాకు. ఇక మా వారు 4 గంటలకు బయలుదేరి కొండపైకి మళ్ళీ వెళ్ళారు. కారు పైనే పెట్టేసి ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసారు. ఇక ఆ రోజు శ్రీరామనవమి కదా, అవికి నేను అయోధ్యలో తీసుకొచ్చిన శ్రీరామ షర్ట్ అయితే వేశాను. ఆల్రెడీ షార్ట్స్ మీతోటి షేర్ చేశాను కదా, ఇంకా మార్నింగ్ నుంచి నేను అస్సలు వ్లాగ్ షూట్ చేయలేదు. నాకు చాలా విసుగ్గా అనిపించింది. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, అస్సలు ఫుడ్ తినట్లేదు, కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు, ఎత్తుకోమంటున్నాడు. చాలామంది నిన్న చాలా మంచిగా కామెంట్స్ చేశారు, సొంటి వేసి చూడండి, కొంచెం తిరిగి చిన్నగా ట్రై చేయండి, ఇంకా అలా చాలామంది చాలా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడాను. ఇక మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను అన్నాను కదా, వీడియోలో ఇచ్చేసాను. ఇక సాయంత్రం అయితే చిన్నగా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదులేండి, చిన్నగా చేస్తూ ఉన్నాను. ఇంకా బట్టలు కూడా అన్నీ ఆరిపోయాయి, తీసుకొచ్చి లోపల వేసేస్తే అత్తయ్య మడతేస్తున్నారు కూర్చొని. ఇక నేనేమో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంక మధ్యాహ్నం మేము దాల్ రైస్ అయితే వండేసుకొని తినేసాము. ఇక నైట్కి వంట చేయాలి. తొందరగా వంట చేస్తే వాళ్ళు కూడా వచ్చి కొంచెం తిని పడుకుంటారు కదా. నైట్ నుంచి పాపం ఫుల్ స్ట్రెయిన్ అయిపోయారు. ఇంకా ఒకవేళ నేను గనక ఎల్లుంటే అవితోటి మా అత్తయ్య పని అయిపోయి ఉండేది. ఇక అందుకే ఏమో దేవుడు నాకు టోకెన్ వేయించలేదు, నేను అవిని చూసుకోవాలి కాబట్టి. ఇక మా వారేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు సండే అవడం వల్ల ఆఫీస్ కూడా ఉండదు కదా, సరిపోయింది, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళు. ఇక ఈవినింగ్ అత్తయ్యకి టీ పెట్టేస్తున్నాను, పాలు కూడా ఉన్నాయి, వేడి చేసి పక్కన పెడదాం, విరిగిపోతే ఏమని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇక షింకులో అంట్లు కూడా ఉన్నాయి. అంతలోపు టీ పొడి తీస్తుంటే నా మీద పడిపోయింది మొత్తం కూడాను.
ఇక అదంతా కూడా నేను క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే ఇక్కడ నేను టీ పెట్టేసి ఇంకా అంట్లో ఏదంతా కూడా నీట్గా తోమేసుకుంటున్నాను. ఇక కాసేపు అత్తయ్య హవిని పట్టుకొని బయట కూర్చున్నారు. ఇంక అందుకే నేనైతే చేసుకుంటున్నాను. శ్రీరామనవమి మేమైతే అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదండి. ఇంకా నేను చేసుకున్నంత వరకు అయితే షార్ట్స్లో షేర్ చేసేసాను కదా, ఇంకా అంతే, అంతకంటే ఏం బాగా చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి అయితే అవి చిన్నగా ఉండేవాడు కదా, అవిని రెడీ చేసుకోవడం, ఫోటోలు తీసుకోవడం అలా సరిపోయేది. ఈసారి ఏంటంటే శ్రీరామ షర్ట్ వేసేసాను, వాళ్ళిద్దరూ కాంబోలాగా దిగేశారు. ఇక వీళ్ళు వెళ్ళారు కదా, వీళ్ళేమో అక్కడ పైన వారాహస్వామి టెంపుల్ ఉంటుంది, వారాహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక కొంచెం షాపింగ్ అది చేసుకొని అయితే ఇంకా దిగి వచ్చేసరికి మాకు టైం కూడా వాళ్ళు వచ్చేసరికి 7 పైనే అయిపోయింది, 7:38 దాకా అయిపోయిందిలేండి. కానీ వాళ్ళు వచ్చేసరికి నేను వంట చేసి అయితే రెడీగా ఉంచుదాము, సో వచ్చినాక కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి తొందరగా పడుకుంటారు. వాళ్ళు వచ్చాక వంట అది చేస్తూ ఉంటే హడావిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నిన్న కూడా అంతే చేశాను కదా, వాళ్ళు వచ్చేసరికి వంటలన్నీ ప్రిపేర్ చేశాను, ఇంకా వాళ్ళు వచ్చేసి గబగబా కొంచెం ఫ్రెష్ అయిపోయి తినేశారు. ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తూ వంకాయలు తీసుకొని వచ్చారు కదా, ఇంకా వంకాయలు అయితే నేను వండేస్తున్నాను. వంకాయలు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయంటే పుచ్చి పట్టేస్తాయి, అప్పటికే కొన్ని పోయాయి, ఒక 2-3 కాయల దాకా. ఇంకా వంకాయ టమాటా వండితే అందరికీ చక్కగా సరిపోయిద్దిలే అనుకున్నాను. అయితే రిషికి అస్సలు ఇష్టం లేదు వంకాయ కూర, అది నాకు తెలీదు. తర్వాత మొక్కలన్నీ ఏరేస్తా తింటున్నాడు. చిన్నప్పుడు నేను కూడా అంతే, వంకాయ అస్సలు తినేదాన్ని కాదు, అన్నీ ఏరేయడము పారేయడం అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, అంతా అన్నీ తింటాను, అది తినను ఇది తినను అని కంప్లైంట్స్ చెప్పను. చిన్నప్పుడు ఒకలా ఉంటాము, పెద్ద అయినాక ఓకే ఇవి తినాలి అవి తినాలి అని చెప్పేసి అయితే అనుకుంటాం కదా, అలాగా. ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడైనా కానీ వంకాయ కూర వండాను అంటే కనుక అది కండ్రెచ్చేస్తుంది. అందుకే నేను వంకాయ కూర అస్సలు వండడమే మానేశాను. ఇంకా అత్తయ్య ఉంటే అత్తయ్యతోనే వండిస్తాను. అదేంటో తెలియదు కానీ సేమ్ ప్రాసెస్ అయినా వండడంలో తేడానో మరేమో తెలియదు కానీ వంకాయ కూర నాకు కుదరదు. ఒకవేళ రేపు హవి పెద్ద అయ్యి నాకు వంకాయ కూర ఇష్టం అమ్మ వండు అంటే ఇంకా అప్పుడు గట్టిగా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అంత అవసరం లేదు కాబట్టి ఇంకా నేను విడిగా మేముంటే అసలు తేము. ఇక అత్తయ్య ఉంటే లేదా విజయవాడ వెళ్తే లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ కూడా బాగానే ఉండిద్ది. ఇక అందుకే ఇప్పుడు అత్తయ్యకి చెప్పేశాను, అత్తయ్య నేను అన్నీ కట్ చేసిస్తాను, మీరు కూర పొయ్యి మీద వేసేయండి అంటే సరే అన్నారు. బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసి అయితే ఉంచాను. మధ్యాహ్నం వండిన దాల్ రైస్ కూడా ఉంది కొంచెము, అది కూడా నేను నైట్కి తినేస్తాను, ఇంకా సరిపోతుంది కదా. టమాటాలు కొంచెం ఎక్కువే కోసాను, అంటే అందరం తినాలి కదా, అందరం కొంచెం కూర ఎక్కువే తింటాం కాబట్టి, ఎంతైనా కూరలు మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కూరగాయలు ఎక్కువగానే కట్ చేసుకుంటాము. ఏంటి ఇన్ని టమాటాలు కోసారు అని చెప్పి అనుకోకండి. మీరు కూరలు ఎక్కువ తింటారా తక్కువ తింటారా? మనమంట అన్నం ఎంత ఉందో అంతే కూర అయితే పెట్టుకుని తినాలంట, కానీ మనం అలా చేయం కదా. అన్నంలో ఎటువంటి పోషకాలు లేవు, హెల్త్కి మంచిది కాదు. కూరగాయల్లో అయితే చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా వరకు ఎక్కువ కూర తినడానికి ప్రయత్నం చేయండి, నిదానంగా అలవాటు చేసుకోండి. సో అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తాగుతూ హైడ్రేటెడ్గా ఉండండి. వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. మా మామయ్యకి కూడా ఇక్కడికి వచ్చే ముందు 2 రోజులు వడదెబ్బ తగిలింది ఎండలో తిరగడం వల్ల. ఇంకా బాగా ఎలక్ట్రాల్ వాటర్ తాగడము, ఎక్కువగా నీడలో ఉండడం, అట్లా మంచి ఎండకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు బయటికి వెళ్ళొద్దు. ఇంకా కూర అది వండేసారు అత్తయ్య, అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అలాగే నేను హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. వాళ్ళు వచ్చేసరికి హవికి కూడా నీళ్లు పోసేసాను. ఫుడ్ పెట్టాను కానీ ఈరోజు అస్సలు తినలేదు. అసలు అబ్బా నాకు నిజంగా చాలా చిరాగ్గా అనిపించింది, కానీ పదే చెప్తే నాకే చిరాగ్గా ఉందన్నమాట, చిరాకు అని. కానీ ఇంకా అదే నిజంగా అదే అవుతా ఉంది నాకు. ఇంకా కొంచెం అన్నము సరిపోదేమో అని మళ్ళీ అయితే పెట్టాను. అంటే పెద్ద దబరా ఉంది కానీ అది ఎక్కువైపోద్ది, అందుకని 2 వండేస్తున్నాను. ఇంకా వాళ్ళు కొండ దిగుతున్నాము అని చెప్పారు, దగ్గరలోకి వచ్చేసి ఉంటారు. సరేలే ఇంకా నేను భోజనం చేసేసి హవికి అయితే నీళ్ళు పోసేద్దామని అనుకుంటున్నాను. నా టైం అయింది కదా అందుకని. మా అత్తయ్య ఏమో కాదులే నేను స్నానం చేసి తింటాను అని చెప్పి అన్నారు. సరే ఇంకా మీ ఇష్టం అత్తయ్య అని చెప్పి, మన టైం అయింది కదా మనము ఆగమన్నమాట, మన టైం అయితే తినేసేయాలి భూమి బద్దలైనా సరే. అయినా కూడా ఈ మధ్య కొంచెం టైం మిస్ అవుతుంది, కానీ కుదిరినంత వరకు నేను టైంకి తినడానికే చూస్తాను. ఎక్కువగా టైం టు టైం మెయింటెనెన్స్ చేయాలి అనుకుంటాను. అన్నిసార్లు కుదరకపోయినా కుదిరినంత వరకు నేను అలాగే తింటాను. అవికి పెట్టాను, తిరిగాను, అటు తిరిగాను, గంట పైనే తిరిగినా కూడా కరెక్ట్గా 3 ముద్దలు లేదంటే 4 ముద్దలు. ఇక దాని తర్వాత మరేంటో బెల్లు కొట్టిద్దో ఏమో, ఇంక అస్సలు నోరే తెరవడం అలా ఉంటుంది.
కానీ ఈరోజు తిరుమలలో వాళ్ళు కరెక్ట్గా 18 గంటలు ఉన్నారు. తెల్లవారుజామున 3ంటికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కారు ముందే ఏదో పెద్ద లారీ లాంటిది ఏదో వస్తే ఆ చెక్కింగే నా ముప్పావు గంట పట్టిందంట. దాని తర్వాత పైకి వెళ్ళడం, ఆ క్యూలో రూమ్లో గంట వేసారంట. అలాగా చాలా టైమే తిరుమలలో ఉండిపోయారు. మా చిన్నాడబడుచు తిరుమల వచ్చి కూడా 7 ఏళ్ళు అయిందంట. ఇంకా అదే అందనమాట, వెంకటేశ్వర స్వామి వెంటనే దర్శనం ఇచ్చేస్తే నాకు ఆ విలువ తెలియదు కదా, అందుకే ఎక్కువసేపు ఉంచుకున్నాను నన్ను కొండపైన అని చెప్పి అనింది మా చిన్నాడబడుచు. ఇంకా సరే, ఇంకా వంట పని కూడా అయిపోయింది కదా, స్టవ్ అంతా చాలా మెస్సీగా అయిపోయింది. ఇంకా అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని అంత పని అయిపోయింది. ఇంకా వాళ్ళు వస్తే కాసేపు మాట్లాడుకొని ఫుడ్ అది పెట్టేస్తే తినేసి పడుకుని పోతారు. ఎక్కడోళ్ళు అక్కడ ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు కదా, చాలా మార్నింగ్ నుంచి సరిగా నిద్ర లేక కూర్చొని క్యూ లైన్లో కూడా నిదానంగా కదిలిందంట. ఇక అలాగ చాలా కాళ్ళు పెయిన్స్ వచ్చేస్తాయి కదా, ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా మరీ వస్తాయి. ఇంకా మిగిలిన 2 చిన్నపిల్లలే కానీ మా మామయ్య చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇది ఒక మెమరీ కదా, పద్దాక ఇట్లేం అవ్వదులే. ఇంకా ఆ రోజు విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం అవన్నీ ఉండడం వల్ల బాగా ఎక్కువ టైం పట్టేసింది. పండగ రోజు కదా, కానీ పండగ రోజు దర్శనం చేసుకోవడం కూడా అదృష్టమే కదా. చాలా మంచిగా అయితే దర్శనం అయిందని చెప్పారు. పోనీలో ఎలాగోలా అయింది కదా. ఇంకా నార్మల్ ఫ్రీ దర్శనంకి వెళ్తే 24 అవర్స్ 36 అవర్స్ అట్లయితే పడుతుందంట. ఇదైతే ఒక 3 అవర్సే కదా క్యూలో ఉంది, ఎక్కువసేపు ఏం లేరు కదా. ఇంకా వాళ్ళు షాపింగ్ కూడా చేసుకొని వచ్చారు. ఏమేమి షాపింగ్ చేశారు ఏంటి అనేది కూడా మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను. కానీ వాళ్ళని ఎవరిని కూడా నేను షూట్ చేయలేదు, వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు కదా, ఇంకా అందుకే నేను షూట్ చేయలేదు. వాళ్ళు వచ్చేసరికి హవీకి ఫ్రెష్ చేసేసి ఇదిగోండి నిన్న తెచ్చిన కార్స్ తోటి అయితే ఆడుకుంటా ఉన్నాడు హవీ. ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా బాత్రూమ్ ఒకటే కదా, అందరూ ఫ్రెష్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం నేను ఖాళీగానే ఉంచుతాను. అంతలోపు మా మామయ్య వాళ్ళు రానే వచ్చేసారు, చూసారు కదా. అయిపోయింది. బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారు. ఇవి బాగున్నాయి కదా, సైడ్ బ్యాంగిల్స్ లాగానే వేసుకోవచ్చు, సింగిల్ బ్యాంగిల్ లాగానే వేసుకోవచ్చు స్టోన్స్ తోటి. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ షాపింగ్ చేయడం మానేశాను. ఇంక ఇవి వచ్చేసి మా చిన్న ఆడపడుచుకి తీసుకున్నారు, నాకు అవి ఇది తనకి తీసుకున్నారు. ఇంకా అవికి కొన్ని కార్లు తీసుకొచ్చారు చూడండి. నచ్చిందా? బాగుందా? నాన్న ఇట్రా. పెద్ద జేసీబీ లాంటిది మా రిషి వాళ్ళు తీసుకొచ్చారు. ఇంక ఇది ఒకటి ఏరోప్లెయిన్ అండ్ లైట్స్ వెలిగే ట్యాంకర్ లాంటి ఒక కారు. అవికి ఇప్పుడు కార్లు ఎక్కువైపోయినాయి. నిన్న ఇవాళ తెగ బొమ్మలు తీసుకొని వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చినాక ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి అయితే 9 o'clock కల్లా మేము అందరం కూడా పడుకుండిపోయాము. ఎందుకంటే సరిగా నిద్రలేవు కదా వాళ్ళందరికీ. హవీని కూడా తొందరగా పడుకోబెట్టడానికి ట్రై చేశాను, లేదంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి గారెలు వేద్దాము, రేపు కొంచెం టైం ఉంటుంది. ఇంక కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నారు కదా 2 రోజుల నుంచి. ఇంకా రేపు గారెలకి వేద్దాం, చికెన్ తీసుకొద్దామని అయితే అనుకుంటున్నాను. సో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది ఈ వ్లాగ్. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా పడుకొని పోయాము. వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.